హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ రేట్లు మండిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల ధరలకైతే రెక్కలు కూడా వచ్చేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై ఇప్పుడు మరో కోలుకోలేని పిడుగు పడుతోంది. అవును, మీరు విన్నది నిజమే. మనం రోజు తినే అన్నం ముద్ద కూడా ఇప్పుడు ప్రియమైపోతుంది. వంటింట్లో అత్యంత కీలకమైన సన్నబియ్యం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు గడిచిన 20 రోజుల్లో ఏం జరిగింది? ఎప్పుడూ లేని విధంగా బియ్యం రేట్లు ఎందుకు ఇంతలా పెరిగిపోయాయి? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో మన పొలిటికో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం రండి. సాధారణంగా మార్కెట్లో ధరలు ₹2 పెరగడం మనం సాధారణంగానే చూస్తూ ఉంటాం. కానీ గడిచిన కేవలం 20 రోజుల్లోనే సన్న బియ్యం ధర ఏకంగా 15 నుంచి 20% పెరిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా మనం ఎక్కువగా ఇష్టపడే జేఎస్ఆర్, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, బీపీటీ వంటి సన్నాల రకాలపై ఈ ధరల ప్రభావం చాలా ఎక్కువగా పడింది. గతంలో కిలో ₹46 నుంచి ₹55 వరకు పలికిన బియ్యం ఇప్పుడు క్వాలిటీని బట్టి ₹55 నుంచి ₹63 వరకు ఎగబాకింది. అంటే క్వింటాకు దాదాపు 800 నుంచి ₹1000 వరకు అదనపు భారం సామాన్యుడిపై పడబోతోంది. ఇక ఈ అకస్మాత్తు ధరల పెరుగుదలకు ప్రధానంగా 3 రీజన్స్ అయితే తెలుస్తున్నాయి. మొదటిది, దేశంలోని పలు రాష్ట్రాల్లో వరి సాగు, అదేవిధంగా ప్రొడక్షన్ కూడా చాలా తగ్గిపోయిందంట. ఇక మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈసారి సన్నాల సాగు చాలా వరకు తగ్గిపోయింది. మన దగ్గర భారీ డిమాండ్ ఉండే జేఎస్ఆర్ రకాన్ని మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు. కానీ అక్కడ ఈసారి దిగుబడి చాలా తగ్గిపోవడంతో ఇక్కడి మార్కెట్పై కూడా ఆ ప్రభావం పడింది. దీనికి తోడు తుంగభద్ర జలాశయానికి జరిగినటువంటి మరమ్మతుల కారణంగా కర్ణాటక ప్రభుత్వం యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించేసింది. దీనివల్ల నీటి వసతి లేక రాయచూర్లు, బళ్ళారి, కొప్పల వంటి జిల్లాలో వరి సాగు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కర్ణాటక వ్యాపారులు మన తెలంగాణలోని నారాయణపేట్, గద్వాల, నిజామాబాద్, బాన్సువాడ, బోధన్ ప్రాంతాలకు వచ్చి పెద్ద మొత్తంలో సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి బెంగళూరు లాంటి మార్కెట్లకు తరలించేశారు. దీనివల్ల మన స్థానిక మార్కెట్లోనే సన్నబియ్యం మనకే కొరత ఏర్పడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక రెండో కారణం కనుక చూసినట్టయితే, తెలంగాణ ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు ₹500 బోనస్ ప్రకటించడంతో ఖరీఫ్లో రైతులంతా తమ పంటను ప్రైవేట్ మార్కెట్లకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తరలించారు. ఇక దీనివల్ల ప్రభుత్వం వద్ద అవసరానికి మించి సుమారు 10 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. 5-6 నెలలుగా ఈ ధాన్యం మార్కెట్లోకి రాకపోవడం కూడా ఈ టెంపరరీ కొరతకైతే కారణం అని చెప్పొచ్చు. వీటన్నిటితో పాటు ఎల్నినో ప్రభావం చూపిస్తూ కొందరు మిల్లర్లు సన్న బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. దాదాపు 1000 మంది మిల్లర్లు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనేసి ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా ఫారెన్కి కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చూశారు కదా, ఒకవైపు ఇతర రాష్ట్రాల వ్యాపారులు మన బియ్యాన్నే కొనుగోలు చేసి వారు హాయిగా బతుకుతూ, మరోవైపు మిల్లర్ల నిల్వలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నటువంటి 5 లక్షల టన్నుల సన్న ధాన్యం వేలం ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. ఆ నిల్వలను వెంటనే మార్కెట్లోకి విడుదల చేస్తే ధరలు తగ్గే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహాలోనే సన్నాలకు బోనస్ ప్రకటిస్తే రైతులకు మేలు జరిగి దిగుబడులు ఇంకా పెరుగుతాయి. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎంత వేగంగా స్పందించి సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తుందో చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Signing out. Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.